బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనైన బాధలైన ఎదురిత్తు నీ ప్రేమతో. నిరంతరం నాపై నీ కనికరం, శోధనైన బాధలైన ఎదురిత్తు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ప్రైజ్ ది లార్డ్. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీవే నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చి
మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా నీవే మా రాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా నీవే నా రాజువు. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము శైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయి. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయి. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయుదురు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రం కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయమును ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. వారికి కావలి నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుని తన వాక్యం దీవించును. ఆమేన్. వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. మరి ముఖ్యంగా మన నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో నిలబెట్టి ఈ వారం అంతరి కాపాడి నా తండ్రి నైనా ఈ నెలలో నా తండ్రి మొదటి వారంలోకి మమ్మల్ని నడిపించినందు కొరకే నీకు వందనాలు, స్థుతులు. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనములు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొనువారు కొందరే. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ అమ్మ కూడా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి స్తోత్రం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నజరేయుడా, దేవా, నీ ఘనమైన నామానికి నాయన కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాను నాయన. ఇదిగో నాయన గత నెల అంతా నాయన మమ్మల్ని కాచి కాపాడిన ఆయన ఎన్నో కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో నాయన కాచి కాపాడిన ఆయన. ఇదిగో నాయన మొదట ఆదివారం రోజు నాయన తండ్రి నీ మందిరంలో ఉండే కృపను మాకు దయచేసినందుకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన నీ పాద సన్నిధిలో ఉండం నాయన, నీ మందిరంలో ఉండం నాయన, నీ ఆలయంలో ఉండం నాయన తండ్రి. ఇది ఎందరో నాయన కోల్పోయిన ఆయన తండ్రి నశించిపోతున్నారు.
నాయన ఇట్ట భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నాయన నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాను నాయన. ఇగో నాయన నీ బిడ్డ అయితే వాక్యం చదివింది నాయన. నాయన వాక్యం సారగా నాయన బతికే కృపని నాయన మాకు దయచేయమని నాయన నీ పాదాలకి సమర్పిస్తాను నాయన. ఇక నాయన నీ బిడ్డలైతే నాయన తండ్రి నీ బిడ్డలిద్దరినీ నాయన నీ బోరగా వాడుకోమని నీ సిలుసాటును మరుగు చేసుకోమని నీ బిడ్డలకి ఇచ్చే నాయన వాగ్దానాలన్నీ నాయన తండ్రి యేసయ్య మా అందరికీ నాయన వర్షంలా కురిపిస్తుంటాడు నాయన తండ్రి. ఈ వర్షంలో నాయన మేము తడిచి మొద్దయి నీ సన్నిధానంలో నీ ఆలయంలో నాయన నీ పాద సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయమని నీ పాదాలకి సమర్పిస్తాను నాయన తండ్రి. వాక్యసారంగా జీవించే కృపను కూడా నాయన మాకు దయచేయమని నీ పాదాలకి సమర్పిస్తా. తప్పులుంటే క్షమించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. ఆది కాండము 26:24. అడిగాను నేను చేతును. యోహాను 14:14. ప్రైజ్ ది లార్డ్. మే కలగా బౌ బౌ కుక్కలగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చెయ్యబడలేదు. యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చెయ్యబడ్డావు. ఎంతో ఎంతో స్పెషల్ నీవు. చింతల్ అన్నీ ఇప్పుడే విడువు. అంతా జీసస్ లవ్ ఇది గెలువు. అంతే చాలు ప్రభువుతో నడువు. కుక్కురుక్కు కోడిలాగా కావ్ కావ్ కాకిలాగా క్వాక్ క్వాక్ బాతులాగా నీవు చేయబడలేదు. యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు. ఎంతో ఎంతో స్పెషల్ నీవు. చింతల్ అన్నీ ఇప్పుడే విడువు. అంతా జీసస్ లవ్ ఇది గెలువు. అంతే చాలు ప్రభువుతో నడువు. ఎంతో ఎంతో స్పెషల్ నీవు. చింతల్ అన్నీ ఇప్పుడే విడువు. అంతా జీసస్ లవ్ ఇది గెలువు. అంతే చాలు ప్రభువుతో నడువు. శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన మరొక నూతన మాసంలో మొదటి ఆదివారం బట్టి పునరుద్ధానపు ఆదివారం బట్టి ప్రభువుని మనము స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించాము. కొద్దిసేపు ఆయన మాటలు మనము విన్నాము. చదవబడిన వాక్య భాగం మనం విన్నాము. మరొకసారి వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొను వారు కొందరే. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామం బట్టి కొందనాలయ్యా. ఘనమైన మహారాజా నీ కొందనాలు. నిన్ను పోలిన వారు ఎవ్వరు లేరు, నీతో సమమైన వారు ఎవ్వరు లేరు తండ్రి. అల్ఫాయు ఒమేగయు నేనే సెలచిన దేవుడు కనుక నీ కొందనాలు తండ్రి. అయ్యా మీ మాటలు మేము ధ్యానించుకొని చుండగానైనా నిలబడి నన్ను ప్రభానైనా మీ ఆత్మతో అభిషేకించండి. మీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోనండి ప్రభానైనా. ఏసయ్య అయ్యా నాతోనూ మా అందరితో మీరేమి మాట్లాడాలని ఇష్టపడుతున్నారా ప్రభానైనా? మీరు అయ్యా క్లియర్గా మాతో మాట్లాడండి. అవి గ్రహించే జ్ఞానాన్ని గ్రహింపుని మాకు అందరికీ దయచేయండి తండ్రి ప్రభా. వినగల చెవిని గ్రహించే హృదయాన్ని దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని ప్రతి డిస్టర్బెన్స్ మీరు మీ నామంలో గద్దించిన తండ్రి ప్రభా. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని
క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ మనం గమనిస్తే ఇరుకు మార్గము ఉంది, విశాల మార్గము ఉంది. అయితే ఇరుకు మార్గం ఎలాంటిదంట? పేర్లోనే ఉంది కదా, ఇరుకు. మనం ఇరుకుగా ఉంటే మనం ఇష్టపడం కదండి. అది మన గృహమైనా ఏదైనా ఒక కష్టం, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది మనకుంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. విశాలమైన ఇల్లు, పెద్ద ఇల్లు అంటే అందరికీ ఇష్టమే. అయితే ప్రభువు చెప్తున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, విశాల మార్గానికి వెళ్ళొద్దని చెప్తున్నారు. విశాల మార్గం ఎలా ఉంటుందంట? ఆ విశాల ద్వారము వెడల్పు ఉంటుందంట, పొడవు ఉంటుందంట, కానీ దానిలోకి మీరు ప్రవేశించొద్దు. ఇరుకు ద్వారమున మాత్రమే మీరు ప్రవేశించండి అని ప్రభువు కోరుతున్నాడు. అయితే దాన్ని కనుగొనవారంట కొందరే, విశాల మార్గాన్ని వెళ్ళేవాళ్ళు అనేకులు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది మంది ఉన్నా కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలంట? ఇరుకు ద్వారంలోనే వెళ్ళండి. చివరికి అది విశాలమైన ప్రదేశాన్ని మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది అని ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఇరుకు మార్గం అంటే నలువైపులా శ్రమ ఉంటుంది. ముందుకెళ్తే శ్రమ ఉంటుంది, వెనక్కి వెళ్తే శ్రమ ఉంటుంది, కుడి పక్కన శ్రమ ఉంటుంది, ఎడం పక్కన శ్రమ ఉంటుంది. అయితే మన ప్రభువు మనకు పైగా ఉండే దేవుడు. మనల్ని ఎప్పుడు ఆయన చెయ్యి విడవడు. ఏ కష్టం వచ్చినా ఆయన మనం చేయి పట్టుకొని ముందుకు నడిపించే దేవుడు కనుక ఎటువంటి ఇబ్బందులు కూడా మనము చింతించాల్సిన అవసరము లేదు. ఈ ఇరుకు మార్గంలో, ఈ కష్ట మార్గంలో వెళ్తున్నాను, నా దేవుడు నా చెయ్యి విడిచేశాడేమో అని అనుకోవడానికి వీలే లేదు. అయితే ఆ మార్గాన్ని వెళ్ళేవారు ఎంతమంది అంట? కొంతమందే. మనం ఒకసారి గమనిస్తే ప్రభువు తన పరిచయ మార్గంలో వెళ్తూ ఉంటే ఒక యవ్వనస్తుడైన ధనవంతుడైన యవ్వనస్తుడు అనుకోండి, అతను పరిగెత్తుకుంటా వచ్చి మోకాలు ఏమంటాడు? సద్బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి అంటాడు. అయితే ప్రభువు చెప్తాడు 10 ఆజ్ఞలు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాను అంటాడు. అయితే ప్రభు అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ధనం పేదలకు అమ్మి, నీ ధనం అమ్మి పేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అనగానే ఆ యవ్వనస్తుడు వచ్చాడా? ప్రభు దగ్గరికి రాలేదు. ఇంతవరకు నేను విశాల మార్గంలో ఉన్నాను, నా ధనంతో ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను, ఈయన వెనక్కి వెళ్తే నాకేమొస్తుంది? ఇరుకు మార్గం వస్తుంది. ఆహారానికి కష్టపడచ్చు, పడుకోవడానికి ఇబ్బంది పడచ్చు. ఈయన వెంబడిస్తే ఇరుకు తప్ప ఏముండదు, కష్టం తప్ప ఏముండదు, నష్టం తప్ప ఏముండదు అనుకున్నాడేమో ఆ యవ్వన బిడ్డ. ఆ మాటకి చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. అదే కదా, అనేకులు ప్రవేశించాలనుకుంటారంట కానీ దాంట్లోకి వెళ్ళలేరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఆయన సన్నిధిలో ఉన్నామంటే మనం అందరం ఆయన మార్గంలో ఉన్నాం. ఆ ఇరుకు మార్గం గుండా మనము వెళ్తున్నాం. అయితే శ్రమలు, ఇబ్బందులు అవి కొంతకాలమే, అవి స్థిరంగా ఉండేవి కాదు గనక ఈ ఇరుకు మార్గంలో మనం దేవుణ్ణి విస్మరించి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మా మునుపటి జీవితాల్లో మేము ఆనందంగా ఉంటామనుకుంటే అది పొరపాటే. అయితే మనం ఒక వ్యక్తిని ఈ దినాన ధ్యానించుకుందాం. ఆయన విశాల మార్గంలో ఉండి ఎలా ఇరుకు మార్గంలోకి వచ్చి ప్రభువును వెంబడించి ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకున్నాడో ఈ దినాన్ని మనము గమనిద్దాము. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 2 నుంచి మనం గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథము హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాను, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఇక్కడ మనం గమనిస్తే ఈయన పౌలు గారు. పౌలు తన ముందు జీవితంలో చాలా తనకి ఇష్ట ప్రకారం తనకి ఎలా అనిపిస్తే అలా వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన గురించి ఉంది, ధర్మశాస్త్రమందు
విషయమందు శిక్షితుడు, మంచి జ్ఞానం గలవాడు, మంచి గోత్రంలో పుట్టినవాడు, ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువుని అంగీకరించక ఆయన అంగీకరించిన వారందరినీ, వాళ్ళు ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా గర్భిణీ స్త్రీలైనా ఎవరినైనా ఆయన ఏమి సంకోచించకుండా చంపడానికి కూడా ముందుకి వెళ్ళాడు. తను వెళ్తున్న మార్గం సరైనది అనుకున్నాడు పౌలు. సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది కదా, అనేకము అనుకుంటారు కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఎట్లా పడితే అలా వెళ్ళాడు. తనకేమనిపిస్తే ఆ ఊర్లో ఉన్న వాళ్ళని చాలక ఇంకొక ఊర్లో కూడా క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తుని వెంబడించేవారు ఉన్నారు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి కొన్ని పర్మిషన్స్ తీసుకొని అక్కడికి కూడా వెళ్ళి దేవుని బిడ్డను హింసించడానికి సిద్ధపడ్డాడు సౌలు. అయితే ఒక దినాన ప్రభుతో సంధించబడ్డాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని ప్రభు అడగానే ఆయనకి బానిస అయిపోయాడు, ఆయనకి దాసుడు అయిపోయాడు. నిజానికి సౌలు హింసించింది ప్రభువుని కాదు కదా, ఆయన బిడ్డల్ని. అయితే తన బిడ్డలు అన్యాయంగా అక్రమంగా దోచుకుని పడుతుంటే, హింసింపబడుతుంటే మన ప్రభువు కూడా హింసించినట్టే. అందుకే ఆయనే దిగి వచ్చి సౌలుని దర్శిస్తున్నాడు. సౌలా సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే ప్రభు చెప్తాడు కదా, 22వ అధ్యాయమే 7-8 వచనాలు చదువుకుందాం. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడవగు యేసును అని నాతో చెప్పాను. ఆమె ఇక్కడ మనం గమనిస్తే ప్రభు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో, ఎవరినైతే దుఃఖపెడుతున్నావో నా బిడ్డల్ని, నేనే అతన్ని. అందరినైతే చంపగలేడు కానీ ప్రభువుని ఎదుర్కోలేకపోయాడు సౌలు. ఆయన సంధించినప్పుడు ఆయన బందీ అయిపోయాడు, ఆయనకి బానిస అయిపోయాడు. ఆయన ఏమి చెప్తే అది చేయడానికి సిద్ధపడ్డాడు. మనము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను, యెహోవా ఆత్మలను పరిశోధించు. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి ఎలా ఉంటాయంట? నిర్దోషంగా ఉంటాయి, ఎటువంటి దోషం లేనిగా ఉంటాయి. అలాగే సౌలు కూడా ఎలా ఉన్నాయి? వాళ్ళందరినీ చంపుతుంటే ఇదేం తప్పు కాదు, నేను మంచి చేస్తున్నాను అని అనుకున్నాను. నిర్దోషంగా అనిపించాయి మార్గాలు. అయితే దేవుడు ఏం చేసేవాడంటే ఆత్మలని పరిశోధించేవాడు. మన దేవుడు పై రూపం చూసే దేవుడు కాదు, మన ఆత్మలని పరిశోధించే దేవుడు. దేవుడి చిత్తంలో, ఆయన సంకల్పంలో సౌలు ఉన్నాడు. ఇతను ఇలా ఉండకూడదు, ఇతని జీవితం ఇది కాదు, ఇతను ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి, ఇతను నా మార్గంలో వెళ్ళాలి అని ప్రభువు సంకల్పించినప్పుడు దర్శించాడు సౌలుని. సౌలు కూడా ప్రభువు బిడ్డగా మారిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ప్రభువు కోసం చనిపోవడానికి కూడా తెగించాడు, ప్రాణ త్యాగానికి కూడా తెగించాడు, మరణం వరకు ఆయన కోసము జీవించాడు. అంటాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభము. క్రీస్తుని వెంబడించే వారిని చంపడానికి కూడా వెనుక తేని సౌలు ఏమంటున్నాడు? నేను ఆయన కోసం చనిపోతే నాకు మేలు అంటున్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు పౌలు. 2 కొరింథీ 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై చాలండి. ఇక్కడ మనం గమనిస్తే ఆయన పడుతున్న ఇబ్బందులు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, బాగా కొట్టేసి చచ్చిపోయాడని కూడా అనుకున్న సందర్భాల్లో కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాలను కూడా లేచి ఆయన సువార్తను ప్రకటించాడు పౌలు గారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇరుకు మార్గంలో అంటే దేవుని మార్గంలో రాగానే అనేకులు అనుకుంటారు, అబ్బో నీకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి, నువ్వు భరించాలా, నువ్వు భరించగలవో లేదో అనుకుంటారు. ప్రభు మనతో ఉంటే ఎటువంటి కష్టాలను మనము భరించగలము. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు.
కాబట్టే ఆ గొప్పవాడైన దేవుడు పౌలుతో ఉండి గొప్ప కార్యాలు జరిగించాడు. అనేక ప్రదేశాల్లో తన సువార్తని విరివిగా ప్రకటించడానికి దేవుడు ఆయన యొక్క సాధనంగా వాడుకున్నాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం గమనిస్తే పౌలు అనుభవించిన ఎన్నో శ్రమలు ఇక్కడ ఉంటాయి. ఒకసారి మనం వాటిని చదువుకుందాము. 2 కొరింథీ 11:23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములోను ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన పరిచర్లో పడుతున్న శ్రమలు, ఇబ్బందులు, వీటన్నిటిలో మనం గమనిస్తే ఒక్కటి కూడా మనకు లేదేమో కదా. మనల్ని కొట్టేవారు లేరు ప్రస్తుతానికి కదా. ఉపవాసాలు, ఆకలి దప్పులు, ఇవేమీ మనకు తెలియటంలా. కానీ ఇవన్నీ అనుభవించాడు పౌలు. ఎవరి కోసం? ప్రభువు కోసం. ఏ ప్రభువుని వెంబడించే వారిని తరిమి చంపాడో ఆ ప్రభువు కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు మార్గము ఇరుకు మార్గమే, కానీ ప్రభువు మనతో ఉంటే ఆయన తన విశాలమైన ప్రదేశాన్ని మనల్ని తీసుకొని వెళ్తాడు. అయితే విశాల మార్గం మనం జీవించామనుకోండి, మనకి ఇష్ట ప్రకారం ఈ లోకంలో మనకున్న ధనాన్ని బట్టి, అధికారం బట్టి, అందచందాలు బట్టి, బంధుత్వం బట్టి, బలగం బట్టి దేవుని లెక్క చేయకుండా, ఆయన మార్గం నడవకుండా, ఆయన మందిరం ఉన్న చోటకు కూడా కొంతమంది రారు, ఆ దారిలో పోకుండా ఇంకో దారిలో వెళ్తుంటారు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువు నిజమైన రక్షకుడు. ఆయన మార్గం ఇరుకు మార్గమే, కానీ ఆ మార్గం మనల్ని విశాలమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఎలాగైతే ఈ పౌలు ఇరుకునందుండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడో, అలాగే మన జీవితాల్లో కూడా మన ఈ మార్గం ఏదైతే కష్టతరం అనుకుంటున్నామో ఆ మార్గం కూడా మనం వెళ్తే ఆయన తన రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. కీర్తన గ్రంథం మనం ఒక మాట గమనిద్దాము. కీర్తన గ్రంథం 118వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాడు. ఆమేన్. ఇరుకునందుండి, కష్టంలో ఉండి, నష్టంలో ఉండి, వ్యాధిలో ఉండి, ఆరోగ్యం లేక కృంగిపోయి బలము లేని స్థితిలో ఉన్నప్పుడు నేను నా దేవునికి మొర్రపెట్టాను. ఆయన విశాల స్థలమందు నాకు ఉత్తరము ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. నీవు బాగలేనోడివి, నువ్వు చేతగానోడివి అని దేవుడు కొట్టివేళ. మన స్థితి ఏదైనా మనము ఆయనకి మొర్ర పెట్టగలిగితే ఎటువంటి ప్రదేశంలో అయినా మన దేవుడు మనకి జవాబిచ్చే దేవుడు. ఏ అర్ధరాత్రి నువ్వు మొరపెట్టినా ఆయన సిద్ధంగా ఉండేది. మన మాటలు వినడానికైనా రెడీగా ఉండేది. మనం ఎవరికైనా ఫోన్ చేస్తాం, మనకు నిద్ర పట్టి ఎవరికైనా ఫోన్ చేస్తామనుకోండి ఒక అర్ధరాత్రి వేళ, వాళ్ళు తీయడానికి భయపడతారు. ఎందుకు? ఈ టైంలో ఎవరికైనా ఏమైనా అయిందేమో అనుకుంటారు. కాబట్టి మనుషులైతే స్పందించకపోవచ్చు, కానీ నీ శ్రమలో నువ్వు ఏ అర్ధరాత్రి మొరపెట్టినా, ఏ వేకువజాము మొరపెట్టినా ఆయన నీ పక్కనే ఉండి నీకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఈ లోకంలో ప్రభువుని వెంబడిస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు వచ్చే ఈ శ్రమలు మనము లెక్క చేయాల్సిన అవసరము లేదు. ఇది చులకని శ్రమలు అంట గ్రంథంలో. చులకని శ్రమ అంటే లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ప్రభువుని వెంబడించేటప్పుడు ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి.
ఎన్నెన్నో వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ విడిచిపెట్టకుండా ఆయన మనము వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ మార్గం మనం గమనిస్తే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదువుకుందాం. నా సామెతలు. కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగదు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఆమె జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. ఆ మార్గంలో నీవు నడిస్తే నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. అయితే ఈ జ్ఞాన మార్గము ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ నాకు కొనుక్కోవచ్చా దీన్ని? మన దేవుడే జ్ఞానమై ఉన్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నటే జ్ఞానమునకు మూలము. దేవుని ఎడ మనం కలిగి ఉన్న ఈ భయభక్తులే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చేలాగా మనకి సహాయపడతాయి. అదే కానీ ప్రత్యేకంగా జ్ఞానం ఎక్కడ దొరుకుతుందని మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రతి దినము ఆయన వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. దేవుడు మనకు ఎవరితో ఎక్కడ ఎలా ఎప్పుడు ఎలా మాట్లాడాలో మన జ్ఞానం ఇచ్చే దేవుడు. అదేవిధంగా 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమె నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన దేవుడు నా కొరకు సిద్ధపరిచిన మార్గంలో నేను వెళ్ళాలి, ఎటు పడితే అట వెళ్ళకూడదు, ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో నేను పారిపోకూడదు అనుకొని మనము మన మన జీవితాన్ని ఆయన చిత్తానికి అప్పచెప్పాలి. మన జీవితం పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉంది. ఆయన మనల్ని ఒక స్టేజ్లో చూడాలనుకుంటాడు, ఉన్నతంగా చూడాలనుకుంటాడు. మనమైతే అంత స్టేజ్కి వెళ్ళాలని ఇష్టపడం. ఎందుకంటే మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని చదివిస్తూ వీడిని ఒక డాక్టర్ చేయాలను, ఒక ఇంజనీర్ చేయాలను, ఇంకా ఒక కలెక్టర్ చేయాలను అనుకుంటారు. అయితే వాడు ఆ మార్గంలో వెళ్ళకుండా దానికి తగినట్టు చదవకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఆ మార్గం చేరుకోగలడా? చేరుకోలేడు. అయితే బిడ్డలు కూడా కష్టపడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. నిజంగా ఆయన చిత్తంలో మనము ఒక ఉన్నతమైన ప్రొఫెషన్లో ఉండాలనుకుంటే ఆయన నిజంగా మనల్ని నడిపిస్తాడు. అయితే మన జీవితాన్ని ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి, జ్ఞాన మార్గంలో మనము నడవాలి. అదేవిధంగా సామెత గ్రంథంలో ఉంటుంది 14వ అధ్యాయం. జ్ఞానవంతురాలంట ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు అంటే కుటుంబం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని ఆయన వైపుకి నడిపించుకుంటుంది. ఒకసారి ఒక బిడ్డ ఒక కుటుంబంలో వెలిగించబడితే కుటుంబం అంతటికి వెలిగించేలాగా దేవుడు ఆ బిడ్డని వాడుకుంటాడు. కాబట్టి మనము మన కుటుంబాలకి ఒక వెలుగుగా ఉండాలి, ఒక లైట్గా ఉండాలి. అంతేగాని ప్రభువుని నమ్ముకున్న మనమే చీకటి మార్గంలోకి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. అలా ఉంటే మన చేతులతో మనమే మన కుటుంబాన్ని చీకటిలోకి తీసుకునే వాళ్ళము అవుతాం. 3 రాళ్ళంట తన చేతులతోనే దాన్ని ఊడబెరుక్కుంటుందంట. అయితే మనం జ్ఞానవంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాటలకు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం స్పందిస్తాం కదా, ఓ ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదు అనుకుంటాం కదా. అదే మనల్ని ఆయన మార్గంలోకి నడిపిస్తుంది. బుద్ధిమంతులుగా ఉన్నామా, బుద్ధిహీనులుగా ఉన్నామా తెలియజేస్తుంది. ఎందుకంటే మత్తయి రాసిన సువార్తలో 7వ అధ్యాయంలో మనం గమనిస్తే 2 వ్యక్తులు మనం ఇక్కడ చూడొచ్చు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాము. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండు. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ విసిరి ఆ ఇంటి మీద కొట్టెను,
అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఆమె ఇక్కడ మనం గమనిస్తే బుద్ధిమంతుడున్నాడు, బుద్ధిహీనుడు ఉన్నాడు. బుద్ధిమంతుడు ఏం చేశాడు? తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? బండ పైన కట్టుకున్నాడు. గ్రంథంలో ఉంటుంది ఆ బండ క్రీస్తే. క్రీస్తు పైన మన గృహము కట్టబడాలి, క్రీస్తు పైన మన హృదయము కట్టబడాలా. అయితే ఇసుక పైన ఎవరు కడతారండి ఇల్లు? ఎవ్వరు కట్టరేమో కదా. అట్లా కట్టేవారంట బుద్ధిహీనుడు. ప్రభువు లేకుండా మనం ఈ లోకంలో జీవించడము బుద్ధిహీనత్వము. ఎన్నో మార్గాల గుండా దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. సువార్త విస్తృతంగా జరుగుతుంది, మందిరాలు విస్తృతంగా ఉన్నాయి, వీధి వీధిలో ఉన్నాయి, సువార్త బలంగా ప్రకటించబడుతుంది. అయితే అంత్య దినాల్లో ఉన్నాము. ఈ సువార్త ఒక రోజుకి మూయబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మాటలు మనకి వినబడుతున్నప్పుడే వాటికి మనము లోబడాలి. వినొచ్చులే, మారొచ్చులే, వస్తాంలే, ఇంకా మాకు టైం ఉంది, ఇంకా మా దేవుడు మాతో మాట్లాడలేదు, నేను ఇప్పుడే రాను, నాకు ఈ వ్యసనాలు ఉన్నాయి, ఈ తగ్గించుకొని వస్తాను అంటారు కొంతమంది కదా. ఏదైనా బాగాలేకుండా వచ్చిందండి, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాము? తగ్గాక వెళ్తామా? అది ఉన్నప్పుడే వెళ్తాం కదా. మన స్థితి ఏదైనా మార్చగల దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన సమయం ఉండగానే, ఆయన వాక్యం ప్రకటించబడుతున్న సమయంలోనే మన జ్ఞానవంతులుగా ఉండి దేవుని మాటలు లోబడి మన జీవితాలు సరిచేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం మనం గమనిస్తే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం మనము గమనిద్దాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇల్లు జ్ఞానం ఎట్ట కట్టుకుంటాం అనుకుంటాం? డబ్బులు ఉంటే కట్టుకుంటాం, దాని దగ్గర సామాను ఉంటే కట్టుకుంటాం, ఇసుక, కంకర, సిమెంట్ ఇవన్నీ ఉంటాయి కదా ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానం ఉంటే ఎందుకు కట్టుకునేది? ఇది మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. ఇల్లు ఎలా కట్టబడుతుంది? ఎట్టబడితే అట్ట కడతారండి. ఒక మేస్త్రి ఉన్నారు, ఎట్లా కడతాడు? గోడ కట్టాలంటే స్ట్రైట్గా ఇటు ఇటు వంకర లేకుండా చక్కగా క్రమంగా లైన్ బై లైన్ చూసుకుంటూ ఇక్కడ వంకర టింకర లేకుండా చక్కగా కడతాడు. అలా మన ఆత్మీయ జీవితం కూడా వంకర టింకర త్రోవల్లో వెళ్లకుండా సరైన మార్గంలో ముందుకే సిలువ వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. యోసేపు జీవితం మనం గమనిస్తే, యోసేపు కూడా ఇరుకు మార్గం గుండానే వెళ్ళాడు. ఎటు వెళ్తున్నా శ్రమే, ఎటు వెళ్తున్నా ఇబ్బందే, ఎటు వెళ్తున్నా నిందనే, ఎటు వెళ్తున్నా చెరసాల అనుభవం. అయితే దేవుణ్ణి విడిచిపెట్టలేదు, జ్ఞానంగా ముందుకు సాగాడు. పోతీఫర్ ఇంట్లో శ్రమ వచ్చినా, చెరసాలలో ఇబ్బంది అయినా, ఏమైనా ప్రభువు యోసేపుని విడిచిపెట్టలేదు, యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వంకర మార్గంలోకి వెళ్ళొచ్చు, విశాల మార్గంలోకి వెళ్ళొచ్చు, యోసేపు ఎవ్వరు లేరు. అయితే ప్రభువు నన్ను చూస్తున్నాడు, ప్రభువుకు నేను లెక్క చెప్పాలా, నా జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశము ఉంది, నేను మాట్లాడే మాటల పట్ల, నేను జీవించే జీవితం పట్ల ప్రభువుకి ఒక ఉద్దేశం ఉంది అని నేను లెక్క చెప్పాలనుకున్నాడు. ప్రభువుతో ప్రతిదినము ప్రతి క్షణం ఆయన జీవించాడు. అందుకే దేశంగానే దేశంలో, పరాయి దేశంలో సింహాసనము అధిరోహించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడంటే దాని వెనక ఎన్నో శ్రమలు యోసేపు అనుభవించాడు. మనం అనుకుంటాం, ఇందాక మనం పాట పాడాం కదా, నీవేనా సంతోషంగా, ఆ పాటలో యోసేపుని దేవుడు హెచ్చించాడు, ఉన్నతంగా ఆశీర్వించాడు. ఆయన దేవునికి యోసేపు పట్ల ఉన్న దర్శనము వృధా కాలేదు, వృధా చేయలేదు కూడా యోసేపు, దాన్ని తగినట్టే జీవించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మార్గంలో ఉన్నాం? జ్ఞాన మార్గంలో వెళ్తున్నామా? దేవుడు చెప్పే మార్గంలో వెళ్తున్నామా? ఇటు వెళ్ళు అంటే మనం ఇంకో దారిలో వెళ్తాం. దేవుడు ఈరోజు పలానా చోటుకి వెళ్ళొద్దమ్మా అని అనుకో, అక్కడికే వెళ్తాం ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళి రకరకాల శోధనలు అంటించుకొని వస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీరు చదవండి. దేవుని వాక్యం మీకు జ్ఞానం ఇస్తుంది, మిమ్మల్ని పోషిస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది, మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలకి తీసుకొని వెళ్తుంది. కాబట్టి జ్ఞాన మార్గంలో మనం నడవాలా, ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి. దేవుడు మనకు అప్పగించిన పని
నమ్మకంగా నెరవేర్చాలి. ఆదికాండం 41వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 41వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతనిని నియమింపవలెను. చదవండి. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు మనంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే ఫరోకు వచ్చిన కళ గురించి వివరించాడు యోసేపు. వివరించి కరువు వస్తుంది అని హెచ్చరించి వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి అని చెప్తాడు. అప్పుడు ఫరో కనిపిస్తుంది, ఇతని తప్ప ఇంత జ్ఞానం గలవాడు ఎక్కడ లేడు. ఈ ఊర్లో, ఈ దేశంలో నేను అనేక మంది జ్ఞానుల్ని పోషిస్తున్నా, అనేక మంది మంత్రజ్ఞుల్ని పోషిస్తున్నా, అనేక మంది ఉన్నత అధికారుల్ని పోషిస్తున్నా, వాళ్ళెవ్వరికి కూడా ఇటువంటి జ్ఞానము లేదు. ఇతడే జ్ఞాన వివేకములు గల మనుష్యుడు అని ఎరిగిన ఫరో యోసేపుని అధికారిగా చేయడం మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శ్రమల్లో మనం కురింగిపోకుండా వెన్నుదిరిగిపోకుండా ముందుకే వెళ్తే దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఓడిపోకూడదు. ఆయన మనకిచ్చిన ఈ జీవితంలో మనం ఓడిపోయిన వారిగా నిలబడకూడదు. ఎప్పటికీ దేవుడు మనకు విజయమే ఇస్తాడు. సిలువ శ్రమలు అనుభవించేటప్పుడు దేవుడు ఈ శ్రమలని నాకెందుకు, వీళ్ళు పాపంలో ఉంటే ఉన్నారు, పోతే పోయారు అనుకున్నా, ఓర్పుగా ముందుకెళ్ళాడు. చెమట రక్తంగా మారినంత స్థితి వచ్చినప్పటికీ సిలువను ఎక్కడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఎందుకంటే మనందరి కోసం. ఆయన వెనుదిరుగుంటే మనకి దినాన రక్షణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ముందు 2 మార్గాలు ఉంచున్నాడు. ఇరుకు మార్గంలో వెళ్తావా, విశాల మార్గంలో వెళ్తావా, జ్ఞాన మార్గంలో వెళ్తావా, అజ్ఞాన మార్గంలో వెళ్ళి ఇబ్బందులు పడి ఇరుకులు పడతావా? ఏ మార్గంలో వెళ్తావు? గ్రహించుకుందాము. అయ్యా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నిన్నే నేను వెంబడిస్తాను. పౌలు ఎలాగైతే ఒక్కసారి ముందుకెళ్ళి మరలా తన వెనకటి జీవితానికి వెళ్లకుండా ప్రభువును చివరి దాకా వెంబడించాడు, యోసేపు ఎలాగైతే జ్ఞానం కలిగి ముందుకెళ్తూ ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా పాపం జోలికి పోకుండా పవిత్రంగా ఎలా జీవించాడో అలా మనం జీవించాలని దేవుడు ఈ మార్గాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గాన్ని ఎంచుకోండి, ఇరుకు మార్గంలో వెళ్ళండి, ప్రభు మనకు తోడుగుంటాడు. జ్ఞాన మార్గంలో వెళ్ళండి, ప్రభు మనకు తోడుండి నడిపిస్తాడు. ఏ ఇబ్బంది, శ్రమ, చింత మనల్ని ఏది చెయ్యలేదు. కాబట్టి క్రమంగా వాక్యం చదవండి, క్రమంగా సహవాసంలోకి రండి, క్రమంగా ఆయనతో మాట్లాడండి. దేవుడు మన జీవితంలో కార్యాలు క్రమక్రమంగా చేస్తాడు. కృప వెంబడి కృప మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశ్రయించినాక